యాక్చువల్లీ చెప్పాలంటే వర్షం పడు చూతలోగైనా వర్షం చూడ ఎంత బీభత్సంగా పడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి ప్రతిమ హాస్పిటల్ నగ్నూరు దగ్గర ఉన్నాను. ఈరోజు నైట్ ఆర్డర్స్ ర్యాపిడోలో కరీంనగర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:50, అరౌండ్ 10 అవుతుంది. 10 to మార్నింగ్ 6 వరకు చేస్తాను ర్యాపిడో డ్యూటీ. ఆర్డర్స్ ఎలా ఉంటాయి, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. ఇందాక ఒక ఆర్డర్ వచ్చింది ఇక్కడ ప్రతిమ హాస్పిటల్ నగ్నూరు నుండి. ఆర్డర్ ఎవరో రైడర్ యాక్సెప్ట్ చేస్తున్నట్టున్నాడు. చూద్దాం, ఒక 10 minutes 15 minutes అట్లా చూసి ముందుకు వెళ్దాము టౌన్ వరకు. ఇప్పుడు రేట్ కార్డ్ చూద్దాము. 0 to 2 kilometers బేసిక్ వచ్చి 22 రూపీస్, 2 to 6 kilometers వచ్చి 6 రూపీస్ పర్ కిలోమీటర్, 6 to 100 kilometers పర్ కిలోమీటర్ 8 రూపీస్, ప్లాట్ఫామ్ ఫీ 2 రూపీస్, వెయిటింగ్ ఛార్జెస్ ఆఫ్టర్ 3 minutes మ్యాక్సిమం 30 per minute 1 రూపీ. అలాగే లాంగ్ పికప్ ఫేర్ వచ్చేసి మ్యాక్సిమం 6 రూపీస్ ఆఫ్టర్ 3 kilometers తర్వాత. క్యాన్సిలేషన్ ఫేర్ వచ్చేసి 0 to 10 రూపీస్ ఉంది. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా సర్జ్ ఫేర్ ఉంది. ఇంకా నైట్ ఫేర్ వచ్చేసి 10 to 6 మార్నింగ్ 6 AM వరకు 13% అని ఉంది నైట్ ఫేరు. టైమ్ అండ్ డిస్టెన్స్ బేస్డ్ ఆన్. సో ఇప్పుడే ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను ఇక్కడే నగ్నూరు హాస్పిటల్ నుంచి కిసాన్ నగర్ వరకు. సో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 400 meters ఉంది నగ్నూరు విలేజ్ ఇక్కడ హాస్పిటల్ నుండి. ఫుల్ గాలి వస్తుంది, వర్షం పడుతుంది. ఏంటి బిస్కెట్ అవుతాయేంటి మనది నైట్ షిఫ్ట్. హలో, ర్యాపిడో అండి? ఎక్కడక్కడ మెడికల్ షాప్ దగ్గర ఉన్నారా హాస్పిటల్ ముందు? లేదండి, ఇక్కడ లొకేషన్ ఇక్కడ చూపించి. సరే వస్తున్నాను, ఆగండి 2 minutes. ఏంటి ర్యాపిడో మా అర్ధరాత్రి కూడా గిట్లా చేస్తావు నన్ను? లొకేషన్ కస్టమరు అక్కడే ఉన్నాడు మెయిన్ రోడ్ మీద, నువ్వేమో తీసుకుపోయి ఎక్కడికో పంపించావు. అంటే చెప్పాలంటే కస్టమర్ రాంగ్ లొకేషన్ పికప్, అంటే ఇక్కడ లొకేషన్ పెట్టి అక్కడికి వెళ్ళినట్టున్నాడు. మేబీ ఏమైనా వెహికల్ కోసం కావచ్చు, సిటీకి వెళ్దామని. అయితే యాక్చువల్ లొకేషన్ అక్కడ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళా అంటే ఇక్కడ దగ్గరికి 200 meters. ఓటీపీ చెప్పండి. 1 సినిమాస్. నైట్ వ్యూ కొంచెం మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇప్పుడే సెకండ్ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేశాను. హుస్సేన్పూర్ నుండి ఇక్కడ మంచిర్యాల చౌరస్తా వరకు. ఎక్కడ ఉన్నారు కస్టమరు? అక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరేనా అజర్? బాప్రే, వర్షం పడుతుంది. గాంధీ రోడ్డు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. चूते लोग हैं ना, और रात में ये व्लॉगिंग करके ले जी कैमरा. हाँ, क्या दे रहा हूँ और ऑनलाइन पेमेंट है क्या है? हाँ मारो तो मारो, वो 30 रुपये मारो तो मारो ऑनलाइन में. हाँ ये क्या रे, बारिश आ रहा है. కరీంనగర్ బస్ స్టేషన్లో ఉన్నాను. వర్షం చూడ ఎంత బీభత్సంగా పడుతుంది. ఇప్పటికీ మనం ఎన్ని ఆర్డర్స్ చేసామంటే 3 ఆర్డర్లు, 3 ఆర్డర్స్ చేసాము. 127 రూపీస్. టైం వచ్చేసి 11:26 అవుతుంది. 3 kilometers పికప్ అంట, వాసుదేవ కాలనీ. వర్షం చూడ బీభత్సంగా పడుతుంది కరీంనగర్ బస్ స్టేషన్. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడే కస్టమర్ దింపేశాను. అయ్యా కొంచెం మెల్లగా అయ్యా. చూడండి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఎట్లా వచ్చినాయో వర్షానికి. ఫుల్గా నిండేసింది మొత్తం. టౌన్లో ఎక్కడ చూసినా ఇలాంటి గుంతలు, వాటరు. నైట్ అంతా వర్షం పడ్డ ఎఫెక్ట్కి. నైట్ నుండి బీభత్సంగా వర్షం తెలుసా.
నైట్ ఎప్పుడు 10:30కి నేను ఒక 2 ఆర్డర్స్ ఏమో చేశాను అంతే. ఇక కంటిన్యూగా వర్షము. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఇందాక 4:30కి అట్లా 4:30కి కొంచెం వర్షం తగ్గింది. టవర్ సర్కిల్ అయితే ఆర్డర్స్ అనేది నిన్న వర్షం పడుతున్నా కూడా ఆర్డర్స్ వచ్చినాయి. 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్, ఒక్కొక్కటి అయితే 3 కిలోమీటర్స్ కూడా పికప్ వచ్చింది. సో వర్షంలో నిన్న బీభత్సమైన వర్షము 11 to మార్నింగ్ 4:30 వరకు ఆర్డర్స్ వచ్చినాయి. బట్ లాంగ్ పికప్స్ వస్తున్నాయి. ఇక నేను ఎట్లా అంటే 11 నుంచి 4 వరకు అసలు డ్యూటీ ఆన్లోనే పెట్టా, ఆర్డర్స్ ఎట్లా వస్తాయి అనేది. సో కానీ చూసా ఆన్లో డ్యూటీ ఒక 2 అవర్స్ 11 to 12 వరకు ఆన్లో ఉంచా వర్షం పడుతున్నా కూడా. బట్ డ్యూటీ రైడ్స్ వచ్చినాయి కానీ వర్షం పడట్లా రికార్డ్ చేయలేకపోయా. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. బస్ స్టాండ్ నుంచి తీగలుంటపల్లి. కస్టమర్ కాల్ చేద్దాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. నైట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ చేశాను, ఎన్ని చేశానో చూపిస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే వర్షం పడు పెద్ద బిస్కెట్ అయిపోయింది అసలు చెప్పాలంటే. నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను నైట్ రైడ్స్ ఎట్లా ఉంటాయి అన్నది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.